ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? ఇంతకీ వివరిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఎన్నికల హడావిడి ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా పలు విడతలుగా అటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. ఇక కొన్ని రాష్ట్రాలలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కూడా జరిగింది. అన్ని ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్నాయి. ఎవరు విజేతగా నిలుస్తారో అనే విషయంపై తీవ్ర స్థాయిలో రాష్ట్రాలలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ బయటకు రాబోతున్నాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం దేశ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈసారి కేంద్రంలో రాష్ట్రాలలో ఎవరు అధికారాన్ని చేపడతారు అనే విషయంపై ఎన్నో సంస్థలు సర్వేలు నిర్వహించి ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తూ ఉంటాయి. ఇక ఈ ఎగ్జిట్ పోల్స్లో వచ్చిన రిజల్ట్స్ దాదాపుగా కరెక్ట్ అయి ఉంటాయి. దీంతో ఎవరిది గెలుపు అనే విషయంపై ఒక క్లారిటీ వస్తుంది. ఇంతకీ ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? ఎన్నికల పోలింగ్ జరిగేటప్పుడు పోలింగ్ పూర్తయిన తర్వాత వివిధ ఏజెన్సీలు సర్వేలు చేస్తాయి. ప్రజల అభిప్రాయాలను సేకరించి ఏ పార్టీకి మెజార్టీ వస్తుంది, ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ఇక ఏ పార్టీ ఓడిపోతుంది అని అంచనా వేస్తాయి. యాక్సిస్ మై ఇండియా, సి ఓటర్, చాణక్య, టైమ్స్ నౌ, ఇండియా టుడే, సిఎన్ఎక్స్, ఏబిపి తదితర సంస్థలు సర్వేలు నిర్వహించి ఎగ్జిట్ పోల్స్ పక్కాగా చెప్పి ప్రాచుర్యం పొందాయి అని చెప్పాలి. అయితే ప్రతిసారి ఇలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం అవుతాయని కూడా చెప్పలేం. ఎన్నోసార్లు తలకిందులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే విలేజ్ వాయిస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.